కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. అందరం కలిసి నన్ను గమనించినావా యేసయ్యా, నన్ను నడిపించినావా యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే కొలుతున్నయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా. ప్రతి ఒక్కరు స్వరం పాడండి. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవేరా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏక స్వరమయ్యా కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందరి వైదివయ్యా, కొండ నీవే యేసయ్యా, అందరి వైదివయ్యా, కొండ నీవే యేసయ్యా. గట్టిగా యేసయ్యా, 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 యేసయ్యా. ఈ భూమి మీద మనం ఉన్నాం కదా, ఈ భూమి లాంటి నక్షత్రాలు ఎన్నున్నాయి తెలుసా? 1000 ఉన్నాయి అంటారా? 2000 అంటారా? 10,000 అంటారా? 1,00,000 అంటారా? 10 లక్షలు అంటారా? అయ్యో, కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఈ శూన్యంలో లేక ఈ సృష్టిలో దేవుని చేత సృష్టించబడినాయి. అన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ దేవుడు పేరు పెట్టాడట. ప్రతి నక్షత్రాన్ని పేరుతోనే దేవుడు పిలుస్తాడట.
అంటే అర్థం ఏమిటయ్యా అంటే దేవునికి నీ పేరు కూడా తెలుసు. జక్కయ్య వెళ్ళి చెట్టుకి కూర్చున్నాడు. ఆ చెట్టు కిందకు వేసే వచ్చి ఏమన్నాడు చెప్పండి? జక్కయ్య అన్నాడు లేదా? జక్కయ్య అదిరిపోయాడండి. అసలు నాకు ఆయనకి పరిచయం లేదు, ఎప్పుడు మేము కలుసుకోలేదు, నా పేరు ఎలా తెలిసింది? నా ప్రియ సహోదరుడ సహోదరి, నీ పేరే కాదు, మీ ముత్తాత పేరు కూడా దేవుడికి తెలుసు. చెప్పేది ఏమిటయా అంటే దేవుడు వెలుగును సృష్టించినప్పుడు మొట్టమొదటిగా చేసింది ఏంటో తెలుసా? చీకటిని వేరు చేశాడు. అనగా సృష్టిని ఆరంభించినప్పుడు దేవుడు తన మనసులో ఉన్న ఉన్నతమైన ప్రపంచాన్ని సృష్టించాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా చేసింది ఏమిటంటే చీకటిని వేరు చేశాడు. వీళ్ళు ఎంతమందికి నమ్మకం ఉంది దేవునికి నా పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి, ఉన్నతమైన తలంపులు ఉన్నాయి? నా పట్ల అంటే నా పట్ల కాదు, మీ పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు తలంపులు ఉన్నాయి అని నమ్మిన వాళ్ళు చూపిస్తారా? రైట్. ఇప్పుడు మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఉద్యోగం నీకు ఇవ్వాలి, ఒక ఉన్నతమైన వ్యాపారం నీకు ఇవ్వాలి, ఒక ఉన్నతమైన దేవుని సాక్షిగా నువ్వు దీవించబడాలి, ఆర్థికంగా నువ్వు స్థిరపడుతూ అనేక మందికి ఆశీర్వాదంగా మారుతూ ఆదర్శమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ 10 మందికి మేలు చేసేవాడిగా నువ్వు ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు కదా. మీకు ఆ నమ్మకం ఉంది కదా. అయితే దేవుడు తను అనుకున్న అద్భుతమైన సృష్టిని సృష్టించటానికి ముందుగా దేన్ని వేరు చేశాడో చెప్పండి? చీకటిని వేరు చేశాడు. అనగా నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేరాలి అని అంటే మొదటిగా నీ జీవితంలో జరగాల్సింది ఏమిటి? చీకటి వేరు కావాలి. చీకటి వేరు కాకుండా నీ పాపిష్టి క్రియలు నువ్వు విడిచిపెట్టకుండా, పాపిష్టి జీవితాన్ని నువ్వు వదిలిపెట్టకుండా నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్నది చేయడం సాధ్యము కాదు.